Okay. Is that okay? ఓకే ప్రభుజీ, ప్లీజ్ కంటిన్యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మీ అందరికి కూడా ప్రణామాలు. హ్యాపీ అద్వైత సప్తమి. ఈరోజు అద్వైత ఆచార్య అపీరెన్స్ డే అన్నమాట. హరే కృష్ణ ఆవిర్భావ ప్రభుజీ, తిథి. ప్రణామాలు. హరే అద్వైత కృష్ణ ప్రభుజీ, ఆచార్య దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామ్. దండవత్ ప్రణామం. అద్వైతాచార్య తెలుసు కదండి మనకి. హరే Right. కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామం. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రసాయ భూతులే శ్రీమతే. ఓకే ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజన శలాఖాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామ్నే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధర్మి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసడి గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవకి నామాచార్య హరిదాస్ ఠాకూర్కి శ్రీల ప్రభుపాద్కి కరోతి వాచాలం పనున్న గాయతే గిరిం యత్కృపహాతమహం వందే శ్రీగురుం దేహతారిణ పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హ్యాపీ. మీ అందరు కూడా అద్వైత సప్తమి శుభాకాంక్షలు. జస్ట్ ఒక మనం అద్వైతాచార్య గురించి ఒక అద్వైతాచార్య ఎవరయ్యా అంటే మనకి పంచతత్తులో వీరు కూడా ఒకరు. మహావిష్ణు అను శివ ఇద్దరు కలిసి అద్వైతాచార్యులాగా వచ్చారు. ఇక్కడ మనకి మాయాపూర్ నుంచి కొద్ది దూరం, ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో మనకి అద్వైత ఆచార్య వల్ల ఇల్లు ఉంటుంది. సో ఇక్కడ అద్వైతాచార్యులు నరసింహ శాలిగ్రామ్కి ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. ఓ భగవంతుడా, మీరు ఏదో రకంగా ఇక్కడికి రావాలి, మీరు అయిపోయింది, ఇంకా చాలా సమయం అయినది, మీరు వచ్చేసి ఏదో విధంగా ఈ యొక్క జనులను రక్షించాలి మీరు అని చెప్పేసి. సో వారి యొక్క ప్రార్థనను మన్నించి కృష్ణ భగవానుడు రాధారాణి ఇద్దరు కలిసేసి అంటే ఈ చైతన్య మహాప్రభువుగా ఇక్కడ రావటం జరిగింది. సో ఈరోజు వారి యొక్క ఆవిర్భావ తిథి. మనందరం కూడా అద్వైతాచార్యులు వారిని వినమ్రత స్వభావంతో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే మనకి ఖచ్చితంగా ఈ యొక్క కృష్ణ భక్తి అంటే ఈ యొక్క హరినామం మీద రుచి అనేది కలుగుతుంది అనమాట. ఎంతమంది 34 వచ్చారు ఈరోజు. సో మనందరం కూడా ఆచార్యులు వారు కానీ ఇంకా మనకి ఈ పంచతత్వ సంబంధించిన వారు ఎవరైనా కానీ మన గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో మనకి 4 సంప్రదాయాలు ఉన్నాయి. ఈ యొక్క ఆచార్యుల యొక్క ఆవిర్భావము, తిరోభావము, ఈ 2 తిథుల్ని మనం ఒకే విధంగా సెలబ్రేట్ చేసుకోవటం ద్వారా మనకి ఈ యొక్క కృష్ణ భావనామృతంలో మంచి అనేది జరుగుతుంది. సో మనం ఖచ్చితంగా కూడా క్రమం తప్పకుండా మనం హరినామం జపించాలి అంటే, హరినామంలో రుచి అనేది దొరకాలి అంటే ఖచ్చితంగా మనం వారి యొక్క ఆశీస్సులు ఉండాలి మనకి. సో మనం ఈరోజు ఏం మాట్లాడుకుందాం అంటే కృష్ణుని యొక్క రూపం. అసలు ఇక్కడ కృష్ణుని యొక్క రూపం అని అంటున్నారు. ఎందుకు కృష్ణుని యొక్క రూపం గురించి మాట్లాడాలి మనం? నార్మల్గా ఏం చెప్తాం మనం? దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానిమస్మి సంవృత్తః సచేత ప్రకృతిం గతః.
ఎవరు చెప్తున్నారు? ఇది అర్జునుడు చెప్తున్నాడు. శ్రీకృష్ణుని యొక్క ఆద్య రూపమును గాంచినంతనే ఇట్లు పలికెను, ఓ జనార్దన, అత్యంత సుందరమైన నీ మానవ రూపమును గాంచి శాంత చిత్తుడైన నా సహజ స్వభావమును పొంది తిని. నార్మల్ గా మనం ఏం చూసుకుంటాం ఇక్కడ? మానుష రూపం అని చెప్పారు అని పదం. అంటే దేవాదేవ కృష్ణుడు సహజంగా ద్విభుజుడు, అంటే 2 భుజాలు కలిగిన వారు విషయంలో స్పష్టంగా సూచించున్నది. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడేనని భావంలో ఆ దేవాది దేవుని అపహాస్యము చేయువారు అతని దివ్య స్వభావం ఎరుగరని ఇక్కడ నిరూపించడం జరిగింది. నార్మల్ గా భక్తులకు తెలుస్తుంది కృష్ణుడు దేవాది దేవుడు ఎవరు అని అంటే శ్రీకృష్ణుడు అని చెప్పేసి. కానీ ఆ భక్తులకు ఈ యొక్క పరమార్థం అర్థం కావటానికి అంత సులభం కాదు. వారు ఏమనుకుంటారు? కృష్ణ భగవాన్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనలాగనే సామాన్యులు అని చెప్పేసి. సో మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, నారాయణుని దరిద్ర నారాయణ అని పిలుస్తారు. సో ఇవన్నీ ఏంటంటే ఒక అవగాహన రాహిత్యం వలన వారు ఒక ప్రలోభాలకు లోబడి ఎటువంటి భావం తెలియకపోవటం ద్వారా కృష్ణ పరమాత్ముని యొక్క రూపం కానీ వారి యొక్క లీలలు కానీ వారికి అర్థం కాకపోవటం ద్వారా, ఎందుకంటే వారికి ఎటువంటి జ్ఞానం లేదు, లేదా జ్ఞానం ఉన్నటువంటి గురువుల ద్వారా వారి యొక్క ఆశీర్వచనాలు కానీ వారి యొక్క ఆశ్రయం కానీ లేకపోవటం ద్వారా మూర్ఖులకు ఏమవుతుందంటే తప్పుడు ఆలోచన ద్వారా వాస్తవమును గమనించక యొక్క గొప్ప అన్యాయం చేస్తారనమాట. ఏమిటి వాస్తవం ఏంటంటే దేవాది దేవుడు అంటే శ్రీకృష్ణుడు. వారి రూపము వారి నామము అన్ని కూడా ఒకే విధంగా ఉంటాయి. మనకు అదే కదా భగవద్గీతలో చాలా ప్రాంతాల్లో, అంటే ఎన్నో ఈ శ్లోకాల్లో మనకి వివరించడం జరిగింది. అదే భగవంతుడు మనలాంటి వ్యక్తి అయినప్పుడు తన విశ్వరూపమును మరియు చతుర్భుజ నారాయణ రూపమును కూడా మనకి ప్రదర్శించేవారు కాదు. కానీ ఇక్కడ మనకి ఆ యొక్క రూపాలను ప్రదర్శించటం జరిగినది. అదే మళ్ళీ ఈ యొక్క రూపాలను ప్రదర్శించినా కానీ అందరికీ చూసేటువంటి భాగ్యము లేదు. అందులో ఎందరో కొందరు మహానుభావులు ఎవరైతే కృష్ణ పరమాత్ముని యొక్క నామ సంకీర్తనలో లీనమై ఉంటారో వారి ఎందు ఆత్మవిశ్వాసం కానీ విశ్వాసం కలిగి ఉంటారో వారి జీవన పరమావధానం యొక్క కృష్ణ భక్తి అని చెప్పేసి ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే దర్శన భాగ్యం అనేది దొరకటం జరిగింది. అంతే కదా, ఆ సత్యదర్శి అయినందున భగవద్గీత ఎందలి మూల శ్లోకములు సూర్యుని వలె సుస్పష్టంగా ఉన్నవి. మనం అర్థం చేసుకున్నట్టుకు మూర్ఖత్వపు వ్యాఖ్యాతులు ఎట్టి దీపపు కాంతియు వాటికి అవసరం లేదు. సో మనం ఈ విధంగా భగవంతుని అర్థం చేసుకోవాలి. మనకి రూప గోస్వామి ఏం చెప్తారంటే, రూప గోస్వామి వారు లఘు భాగవతామృతంలో కూడా మెన్షన్ చేయటం జరిగింది. చాలా ఇక్కడ ఏం చెప్తారంటే భగవంతుని యొక్క రూపం కానీ వారి యొక్క లీలలు కానీ ఎవరి మీద కూడా ఆధారపడి ఉండవు. దానిని అంటారు స్వయం రూప అని చెప్పేసి. అంటే
నిజమైన రూపము. అయితే మనకి భాగవతంలో కూడా చెప్పడం జరిగింది. కృష్ణస్తు భగవాన్ స్వయం. అంటే ఈ యొక్క దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే అన్ని యొక్క రూపాలకు కూడా మనకి అదే విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు, భగవంతుడు, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు మనకి ఈ యొక్క బృందావనంలో గోపబాలుడుగా ఉన్న అదే స్వయం రూపం అంటారు అన్నమాట. మనకి బ్రహ్మ సంహితలో కూడా చెప్పడం జరిగింది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ నాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సో మనం చూసుకుంటే మనకి భగవంతుడు చెప్తున్నాడు, నా నుండి వినుము అని చెప్పేసి మనకు భగవద్గీతలో కూడా చెప్పారు. శ్రీకృష్ణుడు కంటే గొప్ప ప్రామాణికుడు మరొక ఉండరు. కనుక అతని ద్వారా మనం శ్రవణం చేయటం గొప్ప అవకాశంగా భావించి మానవుని పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతునిగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ భగవద్గీత వినటం కానీ చదవటం ద్వారా కానీ. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగా శ్రీకృష్ణుడి నుండి కానీ లేదా కృష్ణుని శుద్ధ భక్తు నుండి కానీ తత్వమును అభ్యసించవలను. అంతేకాకుండా లౌకిక పాండిత్యముచే గర్వించు అభక్తు నుండి కానీ డాంబికు నుండి కానీ ఎన్నడూను శ్రవణము చేయరాదు. దేవాది దేవుడు మరియు పరతత్వం అగు శ్రీకృష్ణుని అవగాహన చేసుకొను విధానము శ్రీమద్ భాగవతం నందలి ప్రథమ స్కందములో వివరించడం జరిగింది. శృణ్వతాం స్వకత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హ్య అభద్రాని మిథునోతి సుహృత్సతాం నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠకి. తదా రాజస్తమో భావ కామలోభాయ లోభ దయశ్చయే చేతయేతైరాంది విద్ధం స్థితం సత్వే ప్రసీదతి. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. విద్యతే హృదయ గ్రంథిస్తే సర్వ సంశయాం క్షీయంతే చాస్య కర్మాణి దుష్ట ఏవాత్మనీశ్వరే. ఇవి భగవంతుని యొక్క లీలలు, అదే విధంగా వారే ప్రామాణికం. అయితే వారి గురించి తెలుసుకోవాలంటే ఇదే చెప్తున్నారు. ఇది వచ్చేసి 20వ శ్లోకం. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత భగవత్తత్వ విజ్ఞాన ముక్త సంగస్య ఛాయతే. అంటే భక్తుల యందు వారి యొక్క సాంగత్యం ద్వారా ఒక భక్తి అనేది మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఒక ముక్త సంగస్య జాయతే తెలుస్తుంది మనకి. మనం కూడా ఏం చేయాలంటే మన యొక్క ఈ 3 గుణాల నుంచి ఎప్పుడైతే బయటపడతామో అంటే శుద్ధ పరిపూర్ణత వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా మనం ఒక భగవంతుని గురించి ఇంకా ధ్యానం చేయటం జరుగుతుంది. అదే కదా శ్రీకృష్ణుని గురించి వేదవాధ్యమయం నుండి శ్రవణం చేయటం ద్వారా లేదా ఆ భగవాని నుండియే భగవద్గీత ప్రత్యక్షంగా శ్రవణం చేయుటయే సరైన పద్ధతి. మన అందరి హృదయములందును నివసించే శ్రీకృష్ణుడు తనను గూర్చి శ్రవణం చేసిన వారికి ఆప్తమిత్రునిగా వర్తించి నిత్య శ్రవణానురక్తుడైన అతనికి పవిత్రమైన యొక్క నామం జపించడానికి మనల్ని పవిత్రుని చేయమన్నమాట. అయితే మనం ఎప్పుడైతే భక్తుడు
తన యందు అంటే కృష్ణుని యందు నిగూఢంగా ఉన్నట్టు ఆధ్యాత్మిక జ్ఞానమును సహజముగానే వృద్ధి చేసుకునగలరు. ఓకే. ఉపనిషత్తులు, పురాణాలు, నారద పంచరాత్రములు వంటి ప్రామాణికమైన వైదిక గ్రంథములను అనుసరించి చేయబడినటువంటి భక్తియుక్తమైన భగవత్ సేవ కేవలము సమాజమునందు సంక్షోభమును మాత్రమే కలిగించును. బ్రహ్మానుభూతి కలిగిన అద్వైతికి కానీ, పరమాత్మానుభూతి కలిగిన యోగికి కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని యశోద తనయునిగా లేదా అర్జున రథసారథిగా అవగాహన చేసుకొనుట అసంభవము. గొప్ప గొప్ప దేవతలే శ్రీకృష్ణుని విషయమున కొన్ని మార్లు భ్రాంతి నొందుచుండును. మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంతి యాత్సూరయ. మనం ఈ విషయంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి భాగవతంలో ప్రథమ స్కందములో మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకంలో వివరించడం కూడా జరిగింది. మాంతువే ధన కంశన అని ఎవరైనా నన్ను యథాతథంగా ఎరుగజాలరు. ఎవరైనాను నన్ను ఎరగగలిగిన అట్టి మహాత్ములు అత్యంత అరుదుగా నుందురు. సా మహాత్మ సుదుర్లభ. కనుకనే మానవుడు గొప్ప పండితుడైనను లేదా తత్వవేత్త అయినను భక్తియుక్త సేవ నొనరించనిదే భగవానుని యథార్థంగా తత్వత అంటే ఎరుగజాలం. కేవలం శుద్ధ భక్తులు మాత్రమే సర్వకారణములకు కారణమైన అటువంటి యొక్క సర్వశక్తి సంపన్నత్వమును, సంపూర్ణ సంపద, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ శక్తి, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము అను షడ్గుణైశ్వర్య సుసంపన్నైన సంపన్నుడైన శ్రీకృష్ణుని భావనాతీతములైన అచింత్య దివ్య గుణములను కొద్దిగా అవగతము చేసుకొనగలరు. ఎప్పుడైతే తన భక్తుల పట్ల శ్రీకృష్ణుడు పరమదయ కలిగి ఉండుటయే అందుకు కారణము. ఈరోజు మనం కృష్ణుని గురించి వింటున్నామంటే వారి యొక్క దయా కృపకు మనం పాత్రులమయ్యాం. వారి యొక్క కృప ద్వారానే ఇది సాధ్యం అవుతుంది. అదే వారి కృప లేకపోతే వారి రూపాన్ని అర్థం చేసుకోలేము మనం. అదే కదా మనం ఎప్పుడైతే బ్రహ్మానుభూతికి పరమావాది అయిన అతని భక్తులు మాత్రమే యథారూపము అనుభూతిని పొందగలరు. కనుకనే భక్తి రసామృత సింధులు మనకి చెప్పారు. అత శ్రీ కృష్ణనామాదిన భవేద్రాహ్యామింద్రియై సేవన్ముఖే జిహ్వాదో స్వయమేవ స్ఫురత్యథా. పరమిత ఇంద్రియములచే ఎవ్వరును శ్రీకృష్ణుని యథార్థముగా అవగాహన చేసుకొనలేరు. కానీ భక్తులు తనకు చేయు ప్రేమతో కూడిన దివ్య సేవతో సంతృప్తి నొంది అతడే భక్తులకు స్వయంగా అంటే మనకి ప్రకటించుకొను పద్మపురాణం చెప్పారు. మనకి ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మనం భగవద్గీతలో 9వ అధ్యాయంలో ఏం చెప్తారు? ఎవరైతే కృష్ణుణ్ణి ప్రేమతో పత్రం పుష్పం ఫలంతో యోమి భక్త ప్రయచ్చతే, ఈ నాలుగిటిని ఎవరైతే ప్రేమతో సమర్పిస్తారో వాటిని గ్రహించటం జరుగుతున్నది. సో మనం ఇంకోటి భగవతత్వ విజ్ఞానము భగవానుని దివ్య స్థితిని మరియు అతని విభిన్న శక్తులను గూర్చి విశ్లేషించి చర్చించును. సాత్వత తంత్రము మనందు వివరించుకున్నట్లు భగవాను వివిధ పురుషావతారముల యందలి శక్తికే ప్రకృతి అని పేరు. మనం అయితే భూమిరపోనలో వాయు కం మనోబుద్ధిరేవచ
ఆహాస్కర ఇతీయం మే భిన్న ప్రకృతిరిష్టత. అంటే ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అని ఈ 8 అంశముల సముదాయము యొక్క కృష్ణ భగవాను యొక్క విభిన్న ప్రకృతిగా మనం అర్థం చేసుకోవాలి. ఈ భౌతిక జగత్తందు సృష్టికై శ్రీకృష్ణ భగవాన్ని స్వాంశ రూపము 3 విష్ణు రూపమును దాల్చు. ఇందులో మొదటిదైన మహావిష్ణు మహత్తత్వము అని తెలియబడు సమస్త భౌతిక శక్తిని సృష్టించును. రెండవ విష్ణు రూపము గర్భోదకశాయి విష్ణువు వివిధ వ్యక్తీకరణములకై అన్ని విశ్వములందు ప్రవేశించును. ఇక మూడవ విష్ణు రూపము క్షీరోదకశాయి విష్ణువు సకల విశ్వములనందును పరమాత్మ రూపమును వ్యాపించును. అతడు పరమాత్మగా పిలువబడుచు అణువు నందును నిలిచిండును. ఈ ముగ్గురు విష్ణువులను కూర్చి ఎరిగిన వాడు భౌతిక బంధముల నుండి విముక్తిని సాధింపగలడు. సో కృష్ణ పరమాత్మని యొక్క రూపాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఈ భౌతిక జగత్తు ఉన్నటువంటి భగవానుని విభిన్న శక్తుల్లో ఒకానొక శక్తి యొక్క తాత్కాలిక ప్రదర్శనమే ఈ యొక్క భౌతిక శక్తి. అట్టి భౌతిక జగత్తు యొక్క కార్యకలాపాలు అన్నీ మనం పురుషావతారముగా పిలువబడును. ఎప్పుడైతే ఈ యొక్క ప్రకృతికి లోబడి ఉంటామో మనకి సాధ్యం అవ్వదు అర్థం చేసుకోవటం భగవంతుని గురించి. సో మనం ఈ తాత్కాలిక అంటే భౌతిక జగత్తు యొక్క కార్యకలాపములన్నీ పురుషావతారములుగా ఎప్పుడైతే మనం పిలువబడుచున్నామో శ్రీకృష్ణుని స్వాంశ రూపములైన ముగ్గురు విష్ణువుల ద్వారా నిర్దేశింపబడుచుండును అని అర్థం చేసుకుంటాము. మనకి ఈ యొక్క తర్కం అనేది అర్థమవుతుంది. సాధారణంగా భగవద్ జ్ఞానం లేని వారు ఈ జగత్ జీవుల విషయం భోగానుభవముకై కలదని భావింతురు. అంతేకాకుండా వారు జీవులే భౌతిక ప్రకృతి కారణములు, నియామకులు, భోక్తలుగాను భావింతురు. భగవద్గీతను అనుసరించి అట్టి నాస్తికరమైన ఈ అభిప్రాయం సరైనది కాదు. వాస్తవమునకు శ్రీకృష్ణుడే సమస్త సృష్టికి మూల కారణమని మనం అర్థం చేసుకోవాలి. మన ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉందంటే ఒక భౌతిక జగత్తులో మనకి కృష్ణ భావన అమృతం అనేది కొరవడటం జరిగినది. ఈ యొక్క కొరత ద్వారా ఏమవుతుందంటే ఎవరైతే మనకి వస్తున్నారో వివిధ దొంగ స్వాములు అంటే భ్రష్టులు యొక్క భక్తిని భ్రష్టు పట్టించడానికి వచ్చేసి మనల్ని ప్రలోభాలకు మధ్య పెట్టి మనల్ని లొంగ తీసుకొని కృష్ణ భక్తుని నుంచి మనల్ని దూరం చేయటం జరుగుతుంది. అటువంటి మూర్ఖుల నుంచి మనం కాపాడుకోవాలంటే కృష్ణుని యొక్క రూపం తెలుసుకోవాలి. కానీ కృష్ణుని గురించి తెలుసుకోవాలి అంటే భగవద్గీత అధ్యయనం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. అదే విధంగా అది కూడా ఒక భక్తుని ద్వారా కృష్ణుని యొక్క భక్తుని ద్వారా వినటం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. లేని పక్షంలో ఏమవుతుందంటే మనం ఏదైతే యొక్క సాలె పురుగు యొక్క దాని యొక్క అదే అల్లుతుంది గూడు, కానీ ఆ భావనలో ఏమవుతుందంటే అదే అల్లే భావనలో ఆ యొక్క నిమగ్నమై ఉండటం ద్వారా చాలా డీప్ గా వెళ్ళిపోయేది. అది అల్లుకున్న గూట్లో నుంచి అదే చిక్కుకొని పోయి బయటకు రాలేదన్నమాట. సో మనం కూడా అటువంటి భావనలో ఉన్నాము. ఎలా అంటే నాకు అన్నీ తెలుసు, నాకు తెలుసు, నాకు బుద్ధి ఉంది. బుద్ధి అంటే మనస్సు, అంటే స్వచ్ఛమైన మనస్సు, భగవంతుని మీద పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నాను నేను అని ఒక
యొక్క మనం ఈ ఏమని అర్థనంటే ప్రలోభం, మనల్ని మనమే ఎక్కువగా ఊహించుకుంటాము. సో దాని ద్వారా మనం భగవంతుని నిజమైన రూపాన్ని చూడలేము అన్నమాట. అదే కదా మనం నిరాకారవాదులు చరమగమ్యమైన బ్రహ్మజ్యోతి కూడా ఆధ్యాత్మిక ఆకాశం నందు వ్యక్తమైన భగవానుని ఆధ్యాత్మిక శక్తియే అని గ్రహించరు. ఎవరైతే గ్రహించరో అట్టి వారు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఈ యొక్క వైకుంఠ స్వభావం, బ్రహ్మజ్యోతి, ఆధ్యాత్మిక వైవిధ్యములు అంటే ఈ యొక్క వైకుంఠం నుంచి వచ్చాయని చెప్పేసి వారికి గోచరించవు అన్నమాట. అయితే మనం ప్రకృతి యందు ముఖ్యముగా 8 అంశములు కలవు అని ఇందాక మాట్లాడుకున్నాం. వీళ్ళలో భూమి, జలము, వాయు, ఆకాశములను మహత్తర సృష్టి లేదా స్థూల సృష్టిగా మనం అర్థం చేసుకున్నాం. అయితే మనకి ఈ జగత్తు అంతయు కూడా భౌతిక ఆధ్యాత్మిక పదార్థం సమ్మేళనముచే ఏర్పడినది. ఈ ఆధ్యాత్మిక పదార్థం అంటే ఆత్మ సృష్టికి మూల కారణం కాగా, భౌతిక పదార్థము ఆత్మ చేతనే సృష్టించబడినది అని అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడైతే మనం ఆత్మ ఎట్టి స్థితి యందును భౌతిక పదార్థం చే సృష్టించబడదు అని అర్థం చేసుకుంటాము, మనకి అవగతం అవుతుంది. అదే కదా మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. చెప్తున్నారు, ఓ ధనంజయ, నాకంటేను శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమునందు ముత్యములు పేర్చబడినట్లు సమస్తము నాపైనే ఆధారపడి ఉన్నది. పరతత్వము సాకారము లేక నిరాకారమా అని సామాన్య వివాదం కలదు. కానీ భగవద్గీతకు సంబంధించినంత వరకు పరతత్వం అనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు. మనం ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అని చెప్తాం. ఆదిదేవుడు, ఆనందనిధి, గోవిందుడు, సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణుడే పరతత్వమైన దేవాది దేవుడు. నిస్సందేహంగా ఈ ప్రమాణమును అన్నీ పరతత్వము సర్వకారణ కారణుడైన దివ్య పురుషుడని నిరూపించుచున్నవి. వేదాహమేతం పురుషం మహంతామాదిత్యవర్ణం తామస పరస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాణ్య పంతా విద్యతే యనాయా యస్మాత్ పరం నా పరమిమస్తి ఇచ్చిత్ యస్మాన్నయో కినియోంజయస్తి ఇచ్చిత్ వృక్ష ఇవ స్తబ్దో దివి తిష్టత్యేక స్థేనేదం పూర్ణం పురుషేణ సర్వం. భౌతికములైన తమోభావనలన్నిటికీ అతీతుడైన దేవాది దేవుని నేను ఎరుగదను అని మనం అర్థం చేసుకోవాలి. అంటే అతని ఎరుగని వాడే జనన మరణముల బంధం నుండి విముక్తుడు కాగలడు. ఆ పరమ పురుషుని గూర్చిన ఈ జ్ఞానము కంటే విముక్తికి మరొక మార్గం లేదు. అయితే మనం కృష్ణుడు సర్వోన్నత భగవంతుడు అని అర్థం చేసుకున్నాం. అందా చెప్తాం, కృష్ణస్తు స్వయం భగవాన్ స్వయం. భగవంతుని యొక్క అనేక విస్తరణలు ఉన్నాయి. అద్వైతం, అచ్యుతం, అనాదిరనంత రూపం మరియు మనం అనేక రూపాలు ఉన్నాయి. కానీ మనం కృష్ణుడిగా తెలిసిన ఈ రూపం అసలైన కృష్ణుడు అని లేదా అసలైన దేవుడు అని అర్థం చేసుకోవాలి. మనం
మత్తపరతరం నాణ్యత అంటే ఇప్పుడు భగవద్గీతలో మాట్లాడుకున్నాం కదా ఆ విధంగా. అయితే నాకు అనేక రూపాలు ఉన్నప్పటికీ కృష్ణ భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. అసలైన సర్వోన్నత రూపం కృష్ణుడు, కానీ అది కృష్ణుని యొక్క ఇతర రూపాల తక్కువ శక్తివంతమైనవి అని కాదు, మన చేత తయారు చేయబడినవి కాదు. శాస్త్రంలో చెప్పినట్లుగా కృష్ణునికి అనేక పేర్లు ఉన్నాయి. రామ, గోవింద, నృసింహ, వరాహ, ఇతర రూపాలు కూడా ఉన్నాయి. రామాదిమూర్తి మనకి అదే కదా, మనం అయ్యో మనకి బ్రహ్మ సంహితలో రామాదిమూర్తి శుకరా నియమేన తిష్టాన్ రామ నృసింహ వరాహ. ఈ ఆయనకు అనేక రూపాలు ఉన్నాయి. రాముడు కూడా కృష్ణుని విస్తరణ కాబట్టి ఈ రూపాలు అవి కృష్ణుడి కంటే తక్కువ శక్తివంతమైనవిగా మనం పరిగణించకూడదు. అలా కాదు, మనం అర్థం చేసుకోవాలి. కానీ కృష్ణుడు అసలైన రూపం శాస్త్రంలో ఉదాహరణకు ఇవ్వబడటం జరిగింది. దీపార్చరేవ హి దశాంతరం అభ్యుపేత్య. వేలాది కొవ్వొత్తులు ఉన్నాయి కాబట్టి మనం వాటిలో ఒకటి వెలిగించి ఆపై రెండవది, ఆపై మూడవది, ఆపై నాలుగవది, ఆపై ఐదవది మీరు మిలియన్ వరకు పెంచుకోవచ్చు. ప్రతి వెలుగు, ప్రతి కొవ్వొత్తి సమానంగా శక్తివంతమైనది, సందేహం వలదు. కృష్ణుని విస్తరణ కాదు, విష్ణుతత్వం. దీనిని విష్ణుతత్వం అంటారు. మనం అదే దీపార్చరేవాహి దశాంతరం అభ్యుపేత్య దీపాయతే నాహి తదా పృథక్ అస్థి హేతు. కాబట్టి విష్ణుతత్వం ఒకటి అయినప్పటికీ, ఉదాహరణకు కొవ్వొత్తి మనం మాట్లాడుకున్నట్లు మొదటి కొవ్వొత్తి కృష్ణుడు అర్థం చేసుకోవాలి. సర్వకారణ కారణం గోవిందం ఆది పురుషం తమహం భజామి. మనం బ్రహ్మ సంహిత కూడా డిస్కస్ చేయడం జరిగింది దామోదర మాసం. సో మనం కొన్నిసార్లు రామచంద్రుని ఆరాధించటం లేదా రామచంద్రుని పేరుని జపించటం వివాదం అవుతుంది. ఇవన్నీ భౌతిక పరిశీలనలు. మనం హరే రామ లేదా హరే కృష్ణ జపించిన ఎటువంటి తేడా ఉండదు. మనకు నచ్చితే హరే రామతో ప్రారంభించవచ్చు, మరియు మనకు నచ్చితే మన నియోఫైట్లు ప్రశ్నలు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. హరే రాముని జపించడం లేదా మీరు వివక్ష చెప్తున్నారు, మేము ఎటువంటివి ఏమంటారు, అరే మీరు కృష్ణుడే భగవంతుడు అని చెప్తున్నారు, ఏంది రామ రూపం కూడా హరే రామ్తో అది మూర్ఖులు అలా మాట్లాడుతారు. యాక్చువల్గా తప్పేం లేదు, చెప్పించవచ్చు. కాకపోతే మనకి ఆచార్యులు వారు ఏ విధంగా విన్నవించుకున్నారో దానిని పాటించడం ద్వారా ఏమవుతుందంటే మనకి వారి యొక్క కృపకు పాత్రులై, వారికి తెలుసు మంచి ఏదో చెడు ఏదో. ఆచార్యులు వారు చెప్పినట్టు ఇంకో అదే విధంగా సాక్షాత్తు చైతన్య మహాప్రభులు వారు మనకి చెప్పడం జరిగింది. సో మనం దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు పాటిస్తున్నాం. అదే కదా పల్లెటూర్లలో మనకి ఏం చేస్తారంటే, ఇప్పుడంటే అన్ని చోట్ల రోడ్లు వేసారు. మనం ఒక ఊరికి వెళ్ళాలంటే అలా చేళ్లలో పడి వెళ్తూ ఉంటాము. ఎందుకంటే అక్కడ చిన్న బాట ఉంటుంది. ఆ బాట ద్వారా మనకి ప్రామాణికం ఏంటి, అక్కడ ఆ చిన్న దారి, ఊరు బయటకు వెళ్ళగానే ఏదో దారి ఉంటుంది, దారిలో పడి వెళ్తూ ఉంటాము. లేదంటే దారి బంద్ అయితే అడుగుతారంటే అక్కడ ఎవరో ఒకరు ఉంటారు పొలం పనులు చేస్తూ, ఆయన నేను పలానా ప్రాంతానికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడా అని చెప్పేసి అడుగుతాము. వారు చెప్తారు ఇట్లా ఇట్లా వెళ్ళండి. ఆ సమయంలో అది ప్రామాణికము. మనకి ఇక్కడ ప్రామాణికము, ఈ యొక్క కలియుగంలో ప్రామాణికము మనకి చైతన్య మహాప్రభుల ద్వారా సాధ్యమవుతుంది. సో వారు ఇక్కడికి వచ్చేసి మనల్ని కృష్ణ భావనామృతంలో నిమగ్నం చేయటం కోసం ఇక్కడ
మనకి ఒక కృష్ణ భక్తిని ఇవ్వటం జరిగింది. సో మనకు అదే కదా నాకు కృష్ణుని రూపం నచ్చుతుంది, హనుమచంద్రుని రామ రూపం నచ్చుతుంది. అదే కదా భావగ్రాహి జనార్దన్ అని మాట్లాడుకుంటాం. దాని అర్థం ఏదైనా రూపాన్ని ఇష్టపడితే అతడు దేవుడని కాదు. లేదు, మీరు శాస్త్ర నిర్దేశం ప్రకారం వెళ్ళాలి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. రమాదిమూర్తి విష్ణు రూపం అవి శ్రీమద్ భాగవతం చెప్పటం జరిగింది. మనం వీటిని చాలా అదే కదా మనకి మరియు బ్రహ్మ సంహితలో కూడా చెప్తుంది. మనకి కృష్ణు యొక్క శ్యామ సుందర రూపం ఆయన యొక్క అచింత్యమైన ఏకకాల వ్యక్తిగత మరియు నిర్వికార స్వీయ విరుద్ధ రూపం. నిజమైన భక్తులు ఆ రూపాన్ని తమ శుద్ధి చేయబడిన హృదయాల్లో భక్తి పారవశ్యం ప్రభావంతో చూస్తారు. ఏంటంటే మనకి యొక్క శ్యామ రూపంలో లౌకిక ప్రపంచంలో కనిపించే నీలం రంగు కాదు, అది శాశ్వత ఆనందాన్ని అందించే అతీంద్రియ విభిన్న రంగు. మరియు మత్స్యనేత్రానికి అంటే మన యొక్క ఈ ఏమంటారంటే ఈ బ్లంట్ ఐస్ అంటారు అనమాట. మనకి బ్రహ్మ సంహితలో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మన ఈ యొక్క నేత్రాలు ఒక ఈ పొరలతో కప్పుబడి ఉన్నాయి, ఎప్పుడైతే నేను యొక్క కన్నులు మూసేసి నేను చూస్తున్నాను భగవంతుని అంటే నాకు అంతా చీకటి కనిపిస్తుంది, ఏం కనిపించట్లేదు. మనం ఏదైనా కనిపించాలి, వెలుతురు కనిపించాలంటే ఈ యొక్క రెప్పను నొప్పించాలి. అదే విధంగా భగవంతుని చూడాలంటే మనకి ఆ దివ్య జ్ఞానం అనేది ఉండాలి. సో దాని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది మనకి. వ్యాసదేవుని పారవశ్యాన్ని భక్తి యోగేన మనసి మొదలైన శ్లోకంలో పరిశీలిస్తే మనం కృష్ణుని యొక్క రూపం దేవుని యొక్క పూర్తి వ్యక్తిత్వం అని మరియు నిజమైన భక్తుని హృదయంలో మాత్రమే కనిపిస్తుందని స్పష్టమవుతుంది. ఇది భక్తి ప్రభావంతో పారవశ్య స్థితిలో ఉన్నటువంటి హృదయంలో మాత్రమే కనిపిస్తుంది, మనకి అర్థం చేసుకుంటాం, స్పష్టమవుతుంది. ఇది భక్తి ప్రభావంతో పారవశ్య స్థితిలో ఉన్న ఏకైక నిజమైన స్థానం. కృష్ణుడు వ్రజభూమిలో తనను తాను వ్యక్తపరిచినప్పుడు భక్తులు మరియు భక్తులు కాని వారు కూడా ఆయనను ఇదే కంటితో చూశారు. కానీ భక్తులు మాత్రమే ఆయన శాశ్వతంగా ఉన్న తమ హృదయానికి విలువైన రత్నంగా ఆనందించడం జరిగింది. ఎక్కడున్నప్పుడు వ్రజధామం. నేడు భక్తులు ఆయన్ను వ్రజంలో తమ హృదయాల్లో భక్తితో నిండినప్పటికీ తమ కళ్ళతో చూడకపోయినా చూస్తారు. భక్తి యొక్క కన్ను జీవుని యొక్క స్వచ్ఛమైన కల్మషం లేని ఆధ్యాత్మిక స్వీయ అంటే యొక్క స్వభావం కన్ను తప్ప మరొకటి కాదు. కృష్ణుని యొక్క రూపం భక్తి సాధన ద్వారా దాని శుద్ధీకరణకు అనుగుణంగా ఆ కంటికి కనిపిస్తుంది. మనకి ఎవరైతే నిరాకారవాదులు యొక్క భక్తి దశకు చేరుకున్నప్పుడు ఆ భక్తిని స్వచ్ఛమైన కృష్ణుని అంటే కన్నుని కృష్ణుని దయతో ప్రేమ అనే లేపనంతో నిండి ఉంటుంది. ఇది కృష్ణుడి ముఖాముఖి చూడటానికి అతన్ని అనుమతిస్తుంది. హృదయాల్లో అనే పదబంధం భక్తి సాధన ద్వారా వారి హృదయాలు శుద్ధి చేయబడిన కొద్దీ కృష్ణుడు కనిపిస్తాడని అర్థం. ఈ శ్లోకం యొక్క సారాంశం అంటే మనం అదే కదా బ్రహ్మ సంహితలో మాట్లాడుకున్నాం కదా. శ్యామసుందరుడు నటవర ఉత్తమ నర్తకుడు, మరి మురళీధర వేణువును ధరించిన వాడు మరియు త్రిభంగ 3 వంపులు కలవాడు అయిన కృష్ణుని రూపం మానసిక కల్పన కాదు, అతీంద్రియమైనది మరియు పారవశ్య స్థితిలో
భక్తుని ఆత్మ యొక్క కంటితో మాత్రం కనిపిస్తుంది. సో అదే కదా మనం ప్రేమాంజిన చురిత భక్తి విలోచనేన శాంత సదైవ హృదయేషు విలోకయంతే యం శ్యామ సుందరం అచింత్య గుణ స్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇది అర్థం చేసుకోవాలి మనం. పరమ పురుషుడు దివ్యుడగుటచే అతని కంటిను శ్రేష్టమైన సత్యం మరొకటి లేదని మనం గ్రహించిన అప్పుడు మనం అతడే అణువు కంటే అణువు మరియు మహత్తు కంటేను మహత్తరుడు, అతడు మౌనంతో కూడిన వృక్షం వలె నిలిచి ఆధ్యాత్మిక జగత్తునంతటిని ప్రకాశింపచేయును అని అర్థం చేసుకుంటున్నాము. మనకి అంత కూడా అర్థమైపోతుంది. అదే కదా వృక్షము తన వేర్లను వ్యాపింప చేయునట్లు వేర్లు భగవంతుడు కూడా తన విస్తృతమైన శక్తులను వ్యాపింపచేయును. ఈ యొక్క తన వివిధ అయినటువంటి శక్తులచే శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా సర్వవ్యాపకుడై ఉండునో మనం అర్థం చేసుకున్నాం ఇప్పుడు. అయితే విభిన్న శక్తుల ద్వారానే భగవంతుడు తొలుత మనకి దర్శింపబడి నిరాకార రూపముగా అనుభవం వచ్చును. మనకి సూర్యమండలం నందుండే సాకారుడైన సూర్యదేవుడు తన సర్వవ్యాప శక్తి అంటే యొక్క సూర్యకాంతి ద్వారా దర్శనీయుడైనట్లు శ్రీకృష్ణ భగవానుడు తన ధామమునందు నిలిచి ఉన్నను. సర్వత్రా వ్యాపించి ఉండేటి తన శక్తుల ద్వారా దర్శనీయుడను. మన మందిరాల్లో చూసుకుంటే విగ్రహ రూపంలో ఉన్నారు. సో మనకి విగ్రహ రూపంలో, భగవద్గీత శాస్త్ర రూపంలో ఉన్నారు మనకి కృష్ణుడు. అర్థమైందా? అందుకే చెప్తారు భావగ్రాహి జనార్దన. మన యొక్క భావం ఏ విధంగా చూడాలి భగవంతుని అంటే ఆ విధంగా వస్తారు. భక్తులు అనుకున్నారు నేను వరాహ రూపం చూడాలి, మత్స్య రూపంలో చూడాలి, మకర రూపంలో చూడాలి. అర్థమైందా? ఈ యొక్క రూపాలు నృసింహ రూపంలో చూడాలి, సింహం లాగా వచ్చారు. సో ఏ రూపమైనా కానీ భగవంతుని యొక్క రూపము ఎన్ని రూపాలు, అనంత రూపాలు. ఈ అనంత రూపాలు కూడా ఒక భక్తుని కోరిక మేరకు మాత్రమే భగవంతుడు ప్రదర్శించటం జరిగింది. అర్థమైంది కదా అండి? థ్యాంక్స్ అండి, చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. కల్పతరుభ్యశ్చ కృపా కృష్ణ ప్రభుజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే దండవత్ ప్రణామాలు ప్రభుజీ. మీ అందరికి కూడా దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ యూ శ్రీమతి శ్యామసుందర్ ప్రభు. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు మనం కంటిన్యూ చేద్దామండి ఈ థీమ్ వైజ్ భగవద్గీత. ఈ రోజు అద్వైత ఆచార్య అపీరెన్స్ డే. ఎవరైనా ఫాస్టింగ్ ఉండాలి శ్రద్ధ ఉన్నవారు చక్కగా హాఫ్ డే వరకు ఫాస్టింగ్ చేయవచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం శ్రీల ప్రభుపాద కి జై హో. శ్రీల గురుదేవ్ కి జై. రైట్. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ.